ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయిత, పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 3వ తారీఖు అండి. టాప్ 5 ప్రధాన అంశాలు అయితే రావడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది మనం చూసి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. మరోసారి ఈ ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు యూపీఐ అనగా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అయితే వాడుతూ ఉంటాం కదా. సో ఇందుకు సంబంధించి డబ్బు పంపే ముందు ఈ కొత్త అప్డేట్ అనేది క్లియర్గా మనం తెలుసుకోవాలన్నమాట. అసలు ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా 2 స్టెప్ వెరిఫికేషన్ అని కూడా పిలుస్తారనమాట. దీంట్లో ఫోన్పేకి సంబంధించి గూగుల్ పే, పేటిఎం వినియోగదారులకు పేమెంట్ అనేది ఒకరికి పంపినప్పుడు కావచ్చు, ఏ చిన్న ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఏందనేది చూద్దామంటే ఆర్బీఐ దగ్గర నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు అనేది వారి సంఖ్య అనేది ఏం చేస్తున్నారు, రోజు రోజుకి పెరిగిపోతుంది కదా. సమయాన్ని ఆదా చేయడానికి చాలామంది క్యాష్ కంటే ఫోన్పేనే ఎక్కువ క్యారీ చేస్తుంటాం కాబట్టి, సో ఇక అదేవిధంగా కిరాణా షాప్ నుంచి ఆన్లైన్ వరకు ఏ చిన్న అమౌంట్ అయినా, ఎంత పెద్ద అమౌంట్ అయినా కూడా చేస్తుంటాం కాబట్టి, ఇక ఏప్రిల్ నెల వచ్చింది, ఒక నెల గడిచి మరొక నెల వచ్చిందంటే సాధారణంగా కొత్త రూల్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు గ్యాస్ సంబంధించి కూడా కొత్త మార్పులు అయితే చేస్తున్నారు కాబట్టి, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే డిజిటల్ పేమెంట్కి సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చారనమాట. సో ఈ కొత్త రూల్ మీకు ఏం చెప్తుంది, అలా దీనివల్ల ఏంటిదని చూసుకున్నట్లయితే యూపీఐ ద్వారా జరిగే ఆన్లైన్ లావాదేవీలను మరింత అంటే సెక్యూరిటీగా ఉంచేందుకు గాను రిజర్వ్ బ్యాంకు సురక్షితంగా నిబంధన తీసుకొచ్చిందనమాట. ఇకపైన కేవలం యూపీఐ పిన్ అనేది మనం అమౌంట్ కొట్టగానే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తాం కదా. సో అలా కాకుండా ఎంటర్ చేస్తే లావాదేవీలు పూర్తిగా కాదనమాట. మరొకసారి వినియోగదారులు మరికొన్ని ప్రక్రియలు కూడా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. రూల్స్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పిన్తో పాటు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే అవసరం అన్నమాట. ఆర్బీఐ అమల్లోకి తెచ్చిన 2 స్టెప్ వెరిఫికేషన్ ఏంటంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చేయబడుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు లావాదేవీలు చేసేటప్పుడు మునుపటిలాగా యూపీఐ పిన్ అనేది ఎంట్రీ చేయడంతో పాటు వినియోగదారులు 2వ స్టెప్ కూడా కంప్లీట్ చేయాలన్నమాట. అంటే ఇందులో 2 స్టెప్ వెరిఫికేషన్ అంటాం, లేదంటే ఇక్కడ వచ్చేసి వెరిఫికేషన్ ఓటీపీ లేదంటే ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ ఏదైతే ఉందో వంటి ప్రక్రియ ఏదైనా కూడా ఒకటి వాడుకోవచ్చు అనమాట. సో 2 రకాలు, ఓటీపీ ద్వారా కావచ్చు, ఫింగర్ ప్రింట్ కావచ్చు, ఫేస్ అన్లాక్ ద్వారా కావచ్చు, మొత్తం 2 రకాల చేసినప్పుడు మాత్రమే మనకు అమౌంట్ అనేది పోతుందన్నమాట, వారికి పంపబడుతుందని చెప్తున్నారు. అయితే వీటిని పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకా సరళంగా ఈజీగా చెప్పాలంటే ఇదంతా కూడా వేలిముద్రల్లో లేదా మొబైల్ వచ్చే ఓటీపీని నిర్ధారించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఈ నెలలోనే మనకి ఇంప్లిమెంటేషన్ అయితే కాబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కమర్షియల్ గ్యాస్ ధరలు, అంటే ఇప్పుడు సిలిండర్ ఉంది కదా, సో చాలా వరకు గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా ఉందన్నమాట. మార్పులు బుక్ చేసుకున్న తర్వాత 45 రోజులు, అదేవిధంగా పట్టణాల్లో అయితే 25 నుంచి 26 రోజులు ఇలా అయితే ఉంది కదా. అయితే సేమ్ యాస్టేజ్గా ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగించారు. అయినప్పటికీ దేశంలో ఆయిల్ కంపెనీలు వాణిజ్యానికి సంబంధించిన అవసరాలు వాడే కమర్షియల్ ఎల్పీజీ ధర, సిలిండర్ ధర ఏం చేస్తారంటే దొరకడం లేదు కాబట్టి, అంటే స్టాక్ అనేది, సో అందుకని చెప్పేసి పెరిగాయన్నమాట. 218 రూపాయల నుంచి దీనివల్ల పెరిగిందని చెప్తున్నారు సిలిండర్ ధర. ఇక కొన్ని చోట్ల చెప్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఆసరా పెన్షన్లకు సంబంధించి. దీనిపైన మంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల కార్యక్రమం నడుస్తుందన్నమాట. అయితే ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి, ఇక ఏదైతే పాలనలో భాగంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ సభలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే నిర్వహించడం అయితే జరిగింది కదా. అయితే 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ కార్యక్రమం గతంలో
ప్రతి గ్రామానికి సంబంధించి సపరేట్గా గ్రామ సభలు అయితే నిర్వహించేవారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒకే టైంలో ఒకే విధానాన్ని అయితే కొత్త మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఇతర లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ గ్రామసభ విధిగా ఫిర్యాదు బాక్సులను అయితే ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు అయితే స్వీకరించడం అయితే నిర్వహణ పైన ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం కలెక్టర్లు ఇక నిర్వహించడం అయితే జరిగింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో గ్రామ సభలు అయితే నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. గ్రామ సభల్లో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే గ్రామ సభల్లో మొదటగా వచ్చేసి 6 గ్యారెంటీలకు సంబంధించి అమలుపైన పథకాల పేర్లను అందరికీ వివరిస్తారన్నమాట. వినిపించేలా చదవడం జరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత తొలి విడత రైతు భరోసా అయితే రావడం జరిగింది. ఒకే ఎకరం ఉన్న వారికి ఆ పైన ఎంత విస్తీర్ణం ఉన్నా సాగు చేస్తున్న వారికి రైతు భరోసా అయితే ఇవ్వడం జరిగింది. వారి పేర్లను అయితే తొలిత చెబుతారు. తర్వాత వచ్చేసి 200 యూనిట్లు ఇలా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా ఇప్పుడు సెకండ్ టైం సంబంధించి సెకండ్ విడత కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. అయితే మరొక కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనమాట. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇక ఏదైతే ముఖ్యంగా ఈ పథకం పేరు వచ్చేసి జీవిత బీమా పథకం అనమాట. ఏదైతే జూన్ 2 తర్వాత నుంచి ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నారనమాట అందరికీ కూడా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం పూట టిఫిన్స్ ఏదో అంటాం కదా, అవి అయితే ఏర్పాటు అయితే చేయనున్నారనమాట. కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో, ఎవరికైతే అర్హులు ఉన్నా కూడా రాకుండా ఉన్నారో వారికి అప్లికేషన్లు అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎవరైతే అంటే వృద్ధులకు సంబంధించి కావచ్చు 57 సంవత్సరాలు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని అదేవిధంగా ఓటర్ ఐడిని ప్రామాణికంగా తీసుకొని వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వివిధ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ఇక దివ్యాంగులు ఉంటారు. వారికి వయసుతో సంబంధం లేకుండా కానీ ఏదైతే పర్సంటేజ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో డయాలసిస్ పేషెంట్లు ఉంటారు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉంటారు, ఇక ఇతర కారణాల వల్ల అయితే ఉంటారు. కాబట్టి సో వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి వయసు నిర్ధారణ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఏదైతే అధికారులు అయితే గ్రామ స్థాయిలో అయితే ఎంపీడీఓ లేదంటే గ్రామ స్థాయిలోనే అధికారులు వచ్చి అయితే అప్లికేషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు త్వరలోనే 2 లక్షల మందికి అయితే ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సో చాలామంది అయితే దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీలో కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి కొంతవరకు అయితే ఇప్పటికీ కొన్ని జిల్లాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.